హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మీనా కొప్పుల ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మురుకులు అండి. దీన్ని జంతికలు అని కూడా అంటారు. మురుకులు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రైస్ ఫ్లోర్ 4 kgs, కారం, పసుపు, ఉప్పు, వాము, పాపడ్కార్, ఆయిల్. ముందుగా ఒక బౌల్లో 4 kgs రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. కారం ఒక 3 స్పూన్స్ వేసానండి. సాల్ట్ కూడా 3 స్పూన్స్ వేసాను. పసుపు కూడా యాడ్ చేయాలండి. ఇప్పుడు 50 గ్రామ్స్ నువ్వులు యాడ్ చేయాలి అండి. నువ్వులు వేయడం వల్ల మురుకులు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. నువ్వులు వేశాక వాము కూడా వేయాలి అండి. పాపడ్కార్ అని మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి పౌడర్. అది ఒక స్పూను మురుకుల దాంట్లో వేస్తే క్రిస్పీగా కరకరలాడుతూ మురుకులు మనకి వస్తాయండి. ఇవి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని పిండి బాగా ఒకసారి కలపాలండి. వాటర్ ఎప్పుడైనా మురుకులు చేసేటప్పుడు వేడిగా ఉండాలి అండి. వేడి వాటర్ వేయడం వల్ల మురుకులు అనేది క్రిస్పీగా మనకి వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. పిండి తడపడం అయ్యాక కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేయాలండి. ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం మురుకుల పావుతో మురుకులు అనేది ప్రెస్ చేసుకుందామండి. చూడండి, ఇలా మురుకుల పిండి అనేది ఇలా వేసుకోవాలి అండి. ఇలా రౌండ్గా మురుకులు అనేది వేసుకోవాలండి. ఒక పేపర్లో వేసుకొని ఆయిల్లో వేయాలి. ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు హీట్ చేయాలి అండి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ రావాలి మురుకులు అనేది. మురుకులు ఇలా వచ్చాక ఆయిల్ నుండి బయటికి తీయాలి అండి. చూడండి, మురుకులు అనేది చాలా క్రిస్పీగా వచ్చాయి. మురుకులు ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరండి. ఇది స్నాక్స్ లాగా చాలా బాగా పనికొస్తుందండి. నేనైతే ఎక్కువగా చాయ్లో వేసుకొని తింటాను, టిఫిన్ లాగా. కరకరలాడే మురుకులు రెడీ అండి. నా మురుకులు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అప్డేట్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.